పురపాలక శాఖ మంత్రి నారాయణ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్తో కలిసి వెలంపేట ప్రాంతంలో పర్యటించారు. ఈ పర్యటనలో మేయర్ పీల శ్రీనివాసరావు, డిప్యూటీ మేయర్ గోవింద్ రెడ్డి, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గారు పాల్గొన్నారు. పూర్ణ మార్కెట్ సమీపంలో వెలంపేట స్లమ్ ప్రాంతంలో నివసిస్తున్న కుటుంబాలను మంత్రి నారాయణ స్వయంగా కలుసుకొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తగిన ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్నామని పలువురు మహిళలు మంత్రికి వివరించారు. దీనిపై మంత్రి నారాయణ మాట్లాడుతూ, ఈ స్లమ్ ప్రాంతంలో 177 కుటుంబాలు కొన్ని సంవత్సరాలుగా నివసిస్తున్నాయని, వారికి ఇళ్ల నిర్మాణంపై ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రితో చర్చించి ఇది ప్రత్యేక ప్రాజెక్టుగా తీసుకుని వీలైనంత త్వరగా ఇల్లు కట్టించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. దక్షిణ నియోజకవర్గంలో మురికివాడలను అభివృద్ధి చేసి మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. వెలంపేట ప్రాంత అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మేయర్ మరియు జీవీఎంసీ అధికారులు పేర్కొన్నారు. పిల్లలకైనా కొంచెం ఏదో నీడ ఉంటుందని వాళ్ళు బాధపడుతున్నారు సార్. లేకపోతే ఇలాగ వర్షం వచ్చిందంటే ఇళ్ళల్లో నీరు తోడుకోడు సార్. ఏదైతే వెలంపేట జోన్ 4లో స్లమ్ ఏరియా ఉందో ఆ స్లమ్ ఏరియాని అటు శాసనసభ్యులు మరియు ప్రజాప్రభుత్వం అయితే వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా నిజంగా దారుణం. ఒక 6 చదరపు అడుగుల్లోనే 6 చదరపు అడుగులే దాంట్లోనే ఒక కుటుంబం ఉంటుంది. ఇక్కడ దాదాపు 177 మంది 50 సంవత్సరాల పైగా ఉంటున్నారు. అందులో 162 మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల్లో ఉన్నారు. అయితే దీని విషయమే యాక్చువల్గా గతంలో ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం వచ్చినప్పుడు వారు చెప్పడం జరిగింది. ఎక్కడైతే స్లమ్స్ ఉన్నాయో ఆ స్లమ్స్ అన్నింటినీ మార్చాలి, దాని మీద మీరు వర్కౌట్ చేయండి అని ఆదేశించారు. ఎమ్మెల్యే గారు అనేక సార్లు నాకు అడగటం జరిగింది. ఈ స్లమ్ని ఎలా చేస్తారు, ఏం చేస్తారు, వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది చూడమని చెప్తే యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ నేను వచ్చాను. అది చూస్తే నిజంగా వాళ్ళ పరిస్థితి. అయితే దీన్ని ఏ విధంగా చేయాలనేది అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి మరోసారి ముఖ్యమంత్రి గారితో పెట్టి, ఎందుకంటే వాళ్ళ పరిస్థితి చాలా దారుణం. వాళ్ళందరూ ఎక్కువగా ఇప్పుడు వాళ్ళు కూలి నాలి చేసుకునేవాళ్ళు, నెలకి 6,000, 7,000, 8,000 సంపాదించుకునేవాళ్ళు యాక్చువల్గా. అటువంటి పరిస్థితుల్లో ఉండేవాళ్ళు 177 మంది. కాబట్టి వాళ్ళకి ఏం చేయాలని దాంట్లో ప్లాన్ చేసుకుని ఖచ్చితంగా ఈ స్లమ్ని వీలైనంత తొందరలో వాళ్ళకి ఇల్లు కట్టించేది చేస్తాం. దీన్ని ముఖ్యమంత్రి గారితో కూడా ఒకసారి మాట్లాడతాం. ఎందుకంటే ఇది స్పెషల్ ప్రాజెక్ట్ కింద టేకప్ చేయాలి. అంటే రెగ్యులర్ ప్రాజెక్ట్ కింద టేకప్ చేయలేము, స్పెషల్ ప్రాజెక్ట్ కింద టేకప్ చేయాలి. ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వీలైన తొందరలో ముందు పోవటం. నారాయణ గారు సౌత్ నియోజకవర్గంలో ఉదయాన్నే 7 గంటలకు విజిట్ చేసి లక్ష్మీనగర్ లేఅవుట్ అన్నది, ఈ లక్ష్మీనగర్ అన్నది 150 సంవత్సరాల హిస్టరీ ఉంది. దానికి ఇవాళ మా మంత్రి గారి ద్వారా మోక్షం కలగబోతూ ఉంది. ఇందులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పేదవాళ్ళు 177 మంది ఇవాళ అక్కడ చిన్న షెడ్యూల్లో రూపంలో వేసుకొని ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా నేను నా ఎమ్మెల్యే నుంచి కూడా వాళ్ళందరూ ప్రతిరోజు కూడా కలిసి మా కష్టాలు చెప్పుకుంటూ ఉన్నారు. ఈరోజు మంత్రి గారు విజిట్ చేసి వాళ్ళ కష్టాలు తీర్చుకుంటున్నందుకు నియోజకవర్గంలో మేజర్ సమస్య ఇది. ఈ సమస్య అన్నగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే మొత్తం కూడా విజిట్ చేసి కమిషనర్ గారికి, లోకల్ కార్పొరేటర్ గారికి, మా మేయర్ గారికి, ముఖ్యంగా మా డిప్యూటీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ లక్ష్మీనగర్ లేఅవుట్ మారితే ఈ నియోజకవర్గ స్వరూపం మారుతుంది. ఇలాగ ఇంకొక 5 ప్రాజెక్టులు ఉన్నాయి. అవి కూడా అన్నగారి ద్వారా అవన్నీ ఆ రోజు ఎలక్షన్ ముందు
అది కూడా ఇలాగ హౌసింగ్ కట్టి ఈ నియోజకవర్గం ఒక మోడల్ నియోజకవర్గంగా అవుతుంది. రోడ్లన్నీ ఆల్రెడీ మొత్తం వేయడం జరిగింది. సో ఇలాంటి హౌసింగ్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి మేజర్గా. అవన్నీ కూడా అలాగే అన్నగారి ద్వారా పూర్ణ మార్కెట్ ఒకటి, నెహ్రూ బజార్, ఈ రెండు కూడా విశాఖపట్నంలో ఉత్తరాంధ్రలోని పెద్ద మార్కెట్, వాటికి కూడా ఒక రూపం తీసుకొస్తా ఉన్నాం. అతి త్వరలోనే వాటిని కూడా వర్క్ స్టార్ట్ చేసే విధంగా మా కమిషనర్ గారు కానీ, మేయర్ గారు కానీ, ముఖ్యంగా అందరూ మంత్రి గారు కూడా అందరూ ముఖ్యంగా శ్రద్ధ చూపిస్తున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఉదయాన్నే వచ్చి నియోజకవర్గంలో మా పేదల కష్టాలు విన్నందుకు మా మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.